మనం ఏం చేయబోతున్నాం? మనం నెల్లూరు చేపల పులుసు చేయబోతున్నాం. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం సెట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో నెల్లూరు చేపల పులుసు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు, కరివేపాకు, కొంచెం వెల్లుల్లి, మామిడికాయ ముక్కలు మెయిన్ దీంట్లో పులుసులో. నెల్లూరు చేపల పులుసు అంటేనే మెయిన్ మామిడికాయ. అంటే చింతపండు వేస్తారేమో? చింతపండు కూడా వేస్తాము. ఫస్ట్ ఇవన్నీ మనం వేయించుకున్న తర్వాత వేస్తాము. ఇవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. చింతపండు పులుసు కూడా ఉంది, చింతపండు పులుసు కూడా ఉంది. చింతపండు పులుసు. సో ఇప్పుడు మనం ఎన్ని కేజీస్ చేస్తున్నాం ఏంటి? ఇప్పుడు మనం ఫస్ట్ కుండలో మేడం చూపించడానికి ఒక 1 kg తీసుకున్నాను. నేను 1.5 kg తీసుకున్నాను. ఇది చిన్న కుండ పెట్టాను కాబట్టి దీంట్లో చూపిస్తున్నాను. 1.5 kg వస్తుంది, ఒక 10 pieces వస్తాయి. సో 1.5 kgకి కావాల్సిన పదార్థాలు ఇవన్నమాట. క్వాంటిటీ కూడా ఒకసారి చెప్పేస్తుంటే బాగుండేది. ఎంత క్వాంటిటీ ఏం లేదు మేడం, జస్ట్ మనం దానికి ఎంత అనేది మనకు అర్థమైపోద్ది. ఒక 3 tomatoes, ఒక 2 onions, అంతే, ఒక చిన్న మ్యాంగో, పచ్చిమిర్చి ఒక 6-7 పచ్చిమిర్చి, తగినంత కరివేపాకు. ఓకే, సూపర్ అండి. సౌజన్య 4 వెల్లుల్లి రేకలు. ఇదండి ఈ చిన్న బౌల్ నిండా చింతపండు పులుసు. ఓకే, ఇది కరెక్ట్ గా మనకి 1.5 kgకి సరిపోతుంది. ఓకే, సరే, మరి మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనండి. సో మనం కుండలో చేపల పులుసు చేస్తున్నాము. భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కుండలో వంటకం ఏంటి? మీరు అంటే చేపల పులుసు అంతా కూడా కుండలోనే వండుతూ ఉంటారా? మనకు మామూలుగా ఫస్ట్ లో నుంచి వస్తున్నది వచ్చి అన్ని కూరలు కుండలో వండేవాళ్ళు, కానీ చేపలు కుండలో వండితే బాగా ఉంటుంది టేస్ట్. అసలు మిగతా కూరలతో పోల్చుకుంటే కుండలో వండే చేపల కూర చాలా టేస్టీగా ఉంటది. మనం కుండ పెట్టుకున్నాం ఫస్ట్. ఇప్పుడు దీన్ని ఫస్ట్ సిమ్ లో పెట్టుకోవాలి. కుండలో వండాలనుకునే వాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తారు సౌజన్య గారు. అవునవును మేడం. కుండ ఏంటంటే ఫస్ట్ పెద్ద కుండ తీసుకున్నాం కాబట్టి ఇది హీట్ అయ్యే వరకు మనం సిమ్ లో పెట్టుకోవాలి కుండని, ఈ మంటని. ఎక్కువ మంట పెట్టామనుకోండి కుండ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని మనం ఫస్ట్ సిమ్ లో పెట్టుకోవాలి. సో ఈ కుండ థిక్నెస్ కూడా చాలా మందంగా ఉంది, కొంచెం థిక్గా ఉంటది. మనం మదనపల్లి నుంచి ఆర్డర్ ఇప్పించి తెచ్చుకున్నాం ఇవి. ఫస్ట్ మనం సిమ్ లో పెట్టడం వల్ల కుండ వేడవద్ది. ఫస్ట్ కుండ వేడైన తర్వాత మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలి. కుండ మనం వేడవక ముందు ఆయిల్ వేస్తే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఫ్లేమ్ వచ్చింది, కుండ కొంచెం హీట్ అయింది, ఈ టైంలో ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్ 1.5 kgకి ఒక 100 grams పడుతుందండి. 100 grams అంతే. 100 grams ఆయిల్ వేసాము. ఇంకొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర అవి యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆవాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేయాల్సిన మసాలాలు వేసేద్దాము. ఓకే, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా లైట్ గా, ఎక్కువ లేకుండా. మరి ఎక్కువ వేస్తే చేదు వస్తుంది. ఇవి కొంచెం చిట్టుపట సౌండ్. ఇప్పుడు అవి వేసిన తర్వాత హీట్ పెంచొచ్చా? కొంచెం పెంచాను. కొంచెమే పెంచుకోవాలి, ఒకేసారి పెద్ద ఫ్లేమ్ పెంచుకోకూడదు. కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. వన్స్ ఒకసారి చింతపండు పులుసు పోసిన తర్వాత అప్పుడు ఫ్లేమ్ పెంచుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంది కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇది కొంచెం సౌండ్ వస్తుంది. అవును, చిట్టుపట అంటుంది. మనం ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. సో కట్ చేసిన ఆనియన్ వేస్తున్నాము. ఒక 2 to 3 మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్. ఆనియన్స్ వేసిన తర్వాత అవి కొంచెం వేడెక్కాలి. తర్వాత టమాటా మనం తర్వాత వెంటనే కరివేపాకు అన్ని కాదు, కరివేపాకు ఆనియన్ తో సహా వేగితే బాగుంటది. దీంట్లో కొంచెం చేపలు నీసు వాసన రాకుండా ఉండడానికి వెల్లుల్లి వాడతాం. జస్ట్ తోలు తీసి తోలు కూడా తీయొద్దు. అది జస్ట్ దాన్ని అట్లా కొంచెం ప్రెస్ చేసి వేయాలి, లేకపోతే పగులుతాయి ఆయిల్లో వేసినప్పుడు. ఒకసారి ఎట్లా టోస్ట్ చేసుకుని మనం. సో మొత్తానికి నెల్లూరు కుండ చేప ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు పండగ. ఎందుకంటే మీ దగ్గర ఆర్డర్స్ వచ్చి ఉంటారేమో, ఆర్డర్ తీసుకో ఉంటారు. బట్ కుకింగ్ ప్రాసెస్ కూడా చూస్తే వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేస్తారు. వాళ్ళు కూడా ఇంట్లో ట్రై చేసుకుని టేస్టీగా తినాలని మా ఉద్దేశం కూడా. సూపర్ అండి. అందరూ కూడా మా రెసిపీ మా దగ్గరకే రావాలి, మా సీక్రెట్ రెసిపీ మా దగ్గరే ఉండాలి అనుకుంటారు. అట్లా ఏం లేదు మేడం. అట్లా ఇప్పుడు మన దగ్గరకు వచ్చి తీసుకోలేని వాళ్ళు ఉంటారు దూరంగా, వాళ్ళు వండుకొని కూడా తినొచ్చు కదా చూస్తే ఒకసారి కదా. ఇదండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ ఆనియన్స్ వేగడానికి. చేపల పులుసు మామూలుగా నెల్లూరులో కూడా అందరూ వండుతారు మేడం. ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటది. నెల్లూరులో అందరూ వండుతున్నారు, అందరూ బాగానే చేస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్ మసాలా ఉంటది. ఆ మసాలా దాని వల్ల ఫ్లేవర్ మారిపోద్ది. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాను కానీ ఆ మసాలా పౌడర్ చెప్పలేదు నేను.
అంటే అది సీక్రెట్, అది సీక్రెట్, అది మాకు సీక్రెట్ కదా, అందుకే అంత ధైర్యంగా చెప్పారు మాకు. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనం టమాటో యాడ్ చేసుకుందాం మేడం. ఓకే. కానీ కుండలో మీరు అలా వండుతూ ఉంటే చాలా చక్కగా మన ట్రెడిషన్ పాతకాలపు అంటే ఆ టైంలో అలా చేసేవాళ్ళు కదా, సో మంచిగా అనిపిస్తుంది. మనం కుండలో వండడానికి కూడా మెయిన్ కారణం కూడా ఉద్దేశం కూడా ఆ ట్రెడిషన్ ని చూపిద్దాము. పాతకాలంలో ఎట్లయితే కుండలో వండుతున్నారో అది మనం కూడా ట్రై చేసి మనం బయట వాళ్ళకి చూపిద్దాం, వ్యూవర్స్ కి చూపిద్దాం. ఒకసారి కుండలో వండితే ఎలా ఉంటది, దబర్లో వండితే ఎలా ఉంటది అనే దానికోసం మేము తీసుకున్నాం మేడం. ఇది పార్సిల్ కూడా కుండలోనే ఇస్తాం. మనం కొంచెం పెంచుకుందాం, ఇంకొంచెం. నేను చూసారా ఒక్కొక్క ఇంచు పెంచుతున్నా. అవును, ఫ్లేమ్ ఎక్కువ పెట్టకుండా, అంటే కుండ హీట్ అవడం కోసం. హీట్ ఎక్కినట్టుంది కదా, బ్రౌన్ వచ్చింది. టమాటోస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, సో టమాటాస్ యాడ్ చేసేస్తాం మనం ఇప్పుడు. అవి కూడా కొంచెం వేగాక నెక్స్ట్ ఇంకా మిగతావి కూడా వేసేస్తాం అంతే. అంతే అంతే మేడం. 1 by 1 యాడ్ చేసుకుంటా పోవడమే. ఇది కొంచెం హీట్ అయితే మన తర్వాత పసుపు అవి యాడ్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ఎక్కువగా మసాలా వేయాలంటారా చేపల పులుసు అనగా? లేదు మేడం, చేపల పులుసులో మైల్డ్గా ఉండాలి, అసలు మసాలాలు వాడకూడదు. ఏంటి నిజమా? నిజం. అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు లాగా చేస్తారు, కొందరు మసాలా వాడతారు, వాళ్ళకి అది బాగుంటది అనిపిస్తుంది. నెల్లూరుది ఏంటంటే టోటల్ మొత్తం సౌత్ ఇండియన్స్ కి నెల్లూరు అంటేనే ఒక పేరు కదా చేపల పులుసు అంటే. అట్లాగా ఇప్పుడు తెలంగాణకి మటన్ ఎలా పేరు, నెల్లూరుకి అట్లా. ప్రాపర్ నెల్లూరు టేస్ట్ అంతే, ఆ రేంజ్ లో ప్రిపరేషన్. ఐ మీన్ ఇక్కడ మేము చేస్తున్నాం. ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకుందాం. ఓకే, చూడండి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను. ఓకే, అంటే తగినంత అండి, తగినంత క్వాంటిటీ ఎంత? 1.5 kgకి తగినంత. అయితే మనం కారము, పసుపు, ఉప్పు అంటే ఇవి కొన్ని మసాలా పౌడర్స్ వేసిన తర్వాత కూడా పులుపు అనేది పడిన తర్వాత అదంతా నార్మల్ సప్రెస్ అయిపోతుంది కదా. అవును, ఈ కారం కూడా అందుకని ఎక్కువ వేసుకోవాలి. ఓకే, కారం కొంచెం ఈ పులుసుకు తగ్గట్టు వేసుకోవాలి. మనం కారం తగ్గించామనుకోండి, ఉప్పు కారం, పులుపు ఎక్కువ అవుతుంది, అది పుల్లగా ఉందంటారు మళ్ళీ. అవును, కరెక్ట్ గా దీనికి అవి కరెక్ట్ గా సరిపోవాలన్నమాట. సో కారం కొంచెం అది కూడా హీట్ ఎక్కాక మంచిగా ఇది ఫ్రై అయ్యాక మిక్స్ అయ్యాక ఫ్రై అయ్యింది. ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేస్తాం. సో ఎంత టైం నానబెట్టారు చింతపండు? ఇది 3 hours మేడం. 3 hours నానబెట్టాం. మ్యాక్స్ 3 hours నానబెట్టాలేమో మరి. అవును, 3 hours అయితే బాగా పులుసు వస్తుంది ఎక్కువ. ఒక 1 hour అట్లా అనుకోండి చాలా వేస్ట్ అయిపోద్ది చింతపండు లాస్ట్ లో. ఇప్పుడు నేను 1.5 kgకి సరిపడా తీసుకుంటున్నాను. ఓకే, ఈ లాస్ట్ లో ఎంత వడకట్టినా ఈ పీసులు వస్తాయి చిన్న చిన్నవి. ఇది తీసేస్తాం, ఇవి తీసేస్తాం. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలబెట్టుకుందాం మనం. ఇప్పుడు మనం చింతపండు యాడ్ చేసాం కదా, దీనికి సంబంధించి వాటర్, మనకు చేపలు మునిగేంత వాటర్. ఓకే, ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ అన్ని కూడా ఈజీగా కిచెన్ లో దొరికే ఐటమ్స్ అన్ని కదా, మనం ఏం స్పెషల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. టమాటోస్, ఆనియన్స్, కారం పొడి, పసుపు. ఇక్కడ వరకు అయితే చాలా క్లియర్ గా ఈజీగా కూడా అనిపించింది, ఇంకా కూడా ఈజీగానే అనిపిస్తుంది. ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను, ఆ ముక్కలు మునగాలి చాలు. సో మీ ఇంట్లో అందరూ చేపలు బాగా లైక్ చేస్తారా, చేపల పులుసు కానీ? నేను ఫస్ట్ నుంచి నాకు బాగా ఇష్టం అండి, మా నాన్నకి నాకు చాలా ఇష్టం. నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా వారు అసలు చిన్నప్పటి నుంచే ఫిష్ తినరు, ఆయన ఫిషే తినరు. తర్వాత నేను పెళ్ళైన తర్వాత మా వారు తినేవాళ్ళు, ఆయన నేను చేస్తే తప్ప ఇంకెక్కడ తినరు చేపల పులుసు. అసలు నువ్వు చేపలు ఎందుకు తినవు అని చెప్పి క్లౌడ్ కిచెన్ పెట్టినట్టున్నారు. చేపలు ఎందుకు తినవని తినిపించాను, తిన్న తర్వాత పెట్టకూడదని ఆయన అన్నారు. మామూలుగా మార్చలేదు, ఒక రేంజ్ లో మార్పు వచ్చిందని. అది అసలు తిననాయనే పెట్టకూడదు అన్నారు. ఓకే, అంటే ఇప్పుడు మీరు చేపలు తినిపించినందుకే ఆయన క్లౌడ్ కిచెన్ ప్లాన్ చేయమన్నారంటే మీరు ఇంకా నెక్స్ట్ పెద్ద ప్లాన్ ఏమైనా వేసుకుంటే ఎలా ఉంటది మ్యాటర్? సో ఇది ఎంత టైం వరకు ఇట్లా మరగాలి? ఒక 15-20 నిమిషాలు మరగాలి. అవునా? సో రైట్ నౌ మనం ఇప్పుడు ఇందాక మూత పెట్టాం కదా, ఒక 15 నిమిషాలు మరగాలని చెప్పి మరిగిపోయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, మ్యాంగో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఈ టైంలో కరెక్ట్ గా. ఓకే, సో ఒక 20 నిమిషాలు అది బాగా మరిగిపోయింది. చూడండి దగ్గరకు వచ్చేసింది, మొత్తం బాగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనం పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి, 7 to 10 ఉంటాయి. పచ్చిమిర్చిలు అంటే అలా వేసేసారు? వెనక కట్టింగ్ ఉంటుంది, కటింగ్ పైన ఉంటుంది కొంచెం.
కాయగానే ఉంటది. ఇట్లా రెండు చీల్చి వేయం అన్నమాట. అది చూడటానికి బాగుంటది. సో దాన్ని అలాగే వేయాలంట. అలాగే నాకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. మ్యాంగో కూడా యాడ్ చేయాలి. ఓకే, మ్యాంగో ముక్కలు యాడ్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది, లైక్ మనం అక్కడ ఆల్రెడీ చింతపండు పులుసు వేసాం కదా, మ్యాంగో ముక్కలు కూడా వేయాలి అవసరమా అంటే ఏం చెప్తారు? మెయిన్ మ్యాంగోనే అవసరం అని చెప్తాను నేను. ఎందుకంటే చింతపండుకి ఆ మ్యాంగో యాడ్ అయితేనే ఆ ఫ్లేవర్ వచ్చేది, ఆ స్మెల్ వచ్చేది చేపల పులుసుకి. చింతపండుతో ఎంతసేపు మరిగించినా వాసన రాదు. మీరు ఇప్పుడు నేను మ్యాంగో వేసాను కదా, మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఒక 10 minutes తర్వాత చూడండి, అది వాసన మారిపోతుంది. మెయిన్ మ్యాంగోతోనే ఆ ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి. ఫిష్ మ్యాంగో ఈ రెండిటితోనే ఈ చేపల పులుసుతో ఉండే ఫ్లేవర్ మనకు బయటకి వాసన, అరోమా. ఓకే, ఇప్పుడు మనం మ్యాంగో చిల్లీ యాడ్ చేసాం కదా మేడం, అరోమా రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక మూత పెట్టేసుకొని, ఎక్కువ పర్లేదు, ఒక 5 minutes పెట్టుకొని చేపలు యాడ్ చేసుకున్నాం. అంతేనా? ఇంకొంచెం థిక్నెస్ వస్తుంది, మ్యాంగో కొంచెం ఉడుకుతుంది, అప్పుడు చేపలు యాడ్ చేసుకున్నాం. ఓకే, సో మామూలుగా ఇంకా చేప గురించి చెప్పాల్సింది ఏముంది, మీకు మంచి ప్రోటీన్ ఉంటుంది దీంట్లో, ఐరన్ లీన్ ప్రోటీన్, ఐరన్ ఉంటుంది, విటమిన్ ఏ, బి కావచ్చు, డి కావచ్చు, అన్ని ఉంటాయి. అండ్ స్కిన్ కి కూడా చాలా మంచిది, విజన్ చాలా బాగుంటుంది. అసలు మర్చిపోయారు, దీన్ని కుండలో ఉండడం వల్ల ఇంకా మీకు యాడ్ అవుతాయి, ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. ఇంకా ఈ చేపలు అయితే ఇప్పుడు మనం వేసేద్దాం పీసెస్. అంతే, వేయడమే. ఓకే, మనం మ్యాంగో వేసుకున్నాం కదా, 5 minutes అయిపోయింది. పులుసు ఈ థిక్నెస్కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ చూడాలి మేడం దీన్ని. అసలు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, చేప విషయానికి వస్తే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా మంచిది. ఇది కొంచెం ఉప్పు తక్కువ ఉంది, మనం కల్లుప్పు కొంచెం యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం సాల్ట్ యాడ్ చేసాం, సాల్ట్ చేసాక మళ్ళీ, కానీ తర్వాత ఇంకెప్పుడు ఏం యాడ్ చేయాలి, అది ఓన్లీ ఆనియన్ ఉడకడం కోసమే. మెయిన్ పులుసుకి కావాల్సిన ఉప్పు దీంతోనే వస్తుంది, కల్లుప్పుతోనే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం కల్లుప్పు యాడ్ చేస్తాం. అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్గా ఉన్నాయి. జస్ట్ ఒక ఉప్పు తగ్గిందని ఉప్పు వేసాను, ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేసాను కానీ కల్లుప్పు వేయలేదు. ఇప్పుడు కరెక్ట్గా పులుసు ఉడికేటప్పుడు కల్లుప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఫిష్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో పీసెస్ మేము మెల్లమెల్లగా వదిలేస్తాం, ఒక్కొక్కటి ఇట్లా వదలాలి, ఒకేసారి వేసేయకూడదు. ఫిష్ చేత్తో ఇట్లా తీసుకొని మనకి ఎక్కడెక్కడ పులుసులో గ్యాప్స్ ఉంటాయో అక్కడ చేప ముక్క మునగాలి. ఆ పులుసులో చేప ముక్క మునిగితే అది ఉడుకుతుంది బాగా. భలే ఉంది తెలుసా ఈ వంటకం, ఈ ఎక్స్పీరియన్స్ నిజంగా. చూడండి, చూడడానికి ఫిషెస్ పీసెస్ కూడా చాలా పెద్దవి. అబ్బా, సండే పూట చక్కగా ఇలా చేపల పులుసు చేసుకుంటే ఎంత బాగుంటుంది. చూడండి మేడం, ఇప్పుడు మనం ఫిష్ వేసాం కదా, మంచి ఎక్స్పీరియన్స్. దీన్ని ఇప్పుడు మనం ఇంకా గంట పెట్టకూడదు దీంట్లో. అవునా? అవును, గరిట పెడితే ఏమవుతుందంటే చేప పులుసులో పడంగానే ముక్కలు ఇరిగిపోతాయి. అంటే అది ఉడికి ఇరుగుతుంది కానీ మనం ఫస్ట్ నుంచి కూడా కలబెట్టకూడదు. మనం జస్ట్ ఇద్దండి కుండ ఎట్టు పెట్టుకొని, సిమ్తో ఎట్టు పెట్టుకొని ఇద్దండి, చూపిస్తాను మీకు. కుండని ఇట్లా తిప్పుకోవాలి, ఇట్లా తిప్పేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి స్టవ్ మీద. ఓకే, మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసాం కదా. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది నేను చెప్పాలి కన్ఫర్మ్ గా, మీరు కుండలో ట్రై చేస్తున్నారు, వండుతున్నారు అంటే మాత్రం కన్ఫర్మ్ గా చేపలు వేసిన తర్వాత అసలు గరిటె పెట్టద్దు, ఓన్లీ మీరు ఆ కుండని పట్టుకొనే తిప్పాలి. ఆ కుండని పట్టుకొని ఇట్లా కొంచెం రౌండ్ తిప్పామంటే ఆ పులుసులోకి ముక్కలు లోపలికి వెళ్ళిపోతే ఇప్పుడు మేడం మనం ఫస్ట్ ఆనియన్ తిరగమాతలో ఆయిల్ వేసాం కదా. అవును, ఈ మిడిల్ టైంలో వన్స్ ఇంకో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి, పచ్చి ఆయిల్. ఎందుకు అట్లాగా? మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేస్తాం, ముందు వేసాం కదా, ఆయిల్ ఒక ఫ్లేవర్ ఉంటది, ఇప్పుడు వేసే ఆయిల్ వల్ల ఇంకొక ఫ్లేవర్ వస్తుంది. అవునా? పైకి కూడా వస్తుంది ఆయిల్. చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇద్దండి ఆయిల్. ఇప్పుడు మళ్ళీ ఆ మిగిలింది 100-150 grams తీసి పెట్టాను కదా, సగం యాడ్ చేశాను ఫస్ట్, ఇప్పుడు మిగతా సగం యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మనం వేయాల్సిన మసాలాస్ ఇంకా ఉన్నాయా? ఇంకొకటి ఉంది, అది కొంచెం ఫిష్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా మనం దించేస్తాం అనగా 2-3 minutes ముందు మాత్రమే అది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ పైకి వచ్చింది. అవును, ఒక 5 minutes మనం ఆ చేప ఉడకడం కోసం పెట్టుకుందాం. 5 minutes. 5 minutes లో ఉడికేస్తుందా? ఉడికేస్తుంది, జస్ట్ 5 minutes. ఎందుకంటే ఆల్రెడీ ఫిష్ పులుసు బాగా మరిగిపోయింది కదా, చేప పడంగానే దానికి బాయిల్ వచ్చేస్తుంది. ఫిష్ ఒక 5 minutes లో అయిపోతుంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను ఏమనుకున్నా, చేపల పులుసు చేయడం అనేది చేపలు ఇంకా ఉడకడానికి టైం పడుతుంది, చాలా టైం టేకింగ్ అనుకున్నా. టైం టేకింగ్, చాలా కష్టం అనుకుంటారు కదా. ఓ అంటే 20 minutes మేడం, 20 minutes కంటే ఎక్కువ ఉండదు. ఎంత క్వాంటిటీ చేసాం మేము. సౌజన్య గారు క్రెడిట్ మీకు కూడానండి, మీరు అడుగుతా ఉన్నారు, నేను టకటక వేస్తా ఉన్నాను, చెప్పేస్తా ఉన్నాను. ఓకే, 5 minutes అన్నారు కదా, అయిపోయింది. ఫిష్ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చిందంటే ఉడికిందని అర్థం. అవునా? మొత్తం కర్రీలో నుంచి ఆయిల్ పైకి వచ్చింది అంటే అది దాని మీన్స్ ఏంటంటే
లోపల కూర అంతా బాయిల్ అయిపోయి ఉడికిపోయి ఆయిల్ మొత్తం పైకి వదిలేస్తుంది. మనం మధ్యలో కూడా వేసాం కదా, కొంచెం వేసాం కదా, అది కూడా ఉడికిపోయింది. ఇద్దండి పీస్ కూడా. నిజంగా 5 నిమిషాల్లో కుక్ అయిపోయింది నిజంగానే చేప. ఇంకా లాస్ట్ ఇంకా ఒక్క ఐటమ్ ఉంది, ఈ ఒక్క 2 ఐటమ్స్ యాడ్ చేసుకొని మనం పెట్టేసుకున్నామంటే ఈ ఫ్లేవర్ కోసం మసాలా పౌడర్ అని చెప్పాను కదా నేను. అవును అవును, ఇది మన హోమ్ మేడ్, మనం ఇక్కడ ఇంట్లో చేసుకునిందే. అవునా, కిచెన్ లో ధనియా పౌడర్ లా కనిపిస్తుంది, అన్ని ఉంటాయి దీంట్లో. ఇది మనం దీంట్లో యాడ్ చేసుకున్నాం. సో బేసిక్లీ సీక్రెట్ పౌడర్ లో నేను అబ్జర్వ్ చేసింది ధనియాలు గ్రైండ్ చేస్తున్నారు అని అనిపిస్తుంది, దాంట్లో చాలా యాడ్ చేసుకొని వేరే కూడా దీనికి సరిపడా. అంటే ఇప్పుడు నేను ఒక 3-4 టైమ్స్ వేసాను హ్యాండ్ తో. అంటే టేబుల్ స్పూన్ తో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్. ఇది వేసిన తర్వాత కూడా చూడండి, గంటని పైన తిప్పాలి, కింద అసలు లోపలికి టచ్ చేయకూడదు. ప్లస్ దాంట్లో లాస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఓకే, దీంతో ఫినిష్ అయిపోయింది. కొత్తిమీర కూడా ఎక్కువ వేయకూడదు. మీరు దీంట్లో చూడండి ఏది ఎక్స్ట్రా పడలేదు. అవును, ఎక్కువ కరివేపాకు కానీ ఎక్కువ పచ్చిమిర్చి చాలా బ్యాలెన్స్. ఇంకోటి వచ్చి ఫిష్ ని స్మెల్ ని, ఇంకా ఏ ఫిష్ స్మెల్ ని ఏ ఇంగ్రీడియంట్ కూడా డామినేట్ చేయకూడదు. మనకి ఫిష్ వాసన కావాలి మనకంటే అన్ని తక్కువే పడాలి. సో ఆల్మోస్ట్ థిక్నెస్ వచ్చేసింది అన్నమాట. జస్ట్ 5 minutes థిక్నెస్ వచ్చింది. ఒక 5 minutes ఇంకా ఫినిషింగ్ అయిపోద్ది, రెడీ అయిపోద్ది, తినడానికి రెడీ అయిపోతుంది. సౌజన్య గారు కుక్ అయిపోయిందా? అయిపోయింది. ఓపెన్ చేద్దాం. ఆయిల్ అంతా కూడా నిజంగా మొత్తం పైకి వచ్చేస్తుంది. కుండ ఇంకా కొంచెంసేపు ఆపేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వచ్చేస్తుంది. ఇదండి ఫిష్ పీస్ తీసి చూపిస్తాను. ఇంకా మ్యాంగో ఫిష్ పర్ఫెక్ట్ గా ఉంది కదా, 2 కరెక్ట్ గా ఉడికిపోయాయి. చూడండి, టెంప్ట్ అయిపోతున్నాం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చేమో వ్యూవర్స్ కి, ప్రెస్ చేస్తే ఇంకా కట్ అయిపోద్ది. కుక్ అయిపోయింది ఫిష్ కూడా. ఇంకా ఇంతకంటే ఓవర్ కుక్ అవ్వకూడదు, ఎందుకంటే కుండలో హీట్ ఉంటుంది. ఆపేసిన తర్వాత కూడా ఇది ఒక దగ్గర 15 minutes బాయిల్ అయితేనే ఉంటుంది ఇందులో. అందుకని ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆపేసేయాలి. తర్వాత ఇంకొక 15-20 నిమిషాలకి తిక్ వచ్చేస్తుంది. ఈ కుండలోనే అది ఉడుకుతా ఉంటది. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నేను ఫ్లేమ్ లో ఉంది కదా, ఫ్లేమ్ ఆఫ్ చేస్తాను, అది ఉడుకుతానే ఉంటుంది. చూడండి, అవును, కింద మీకు ఫ్లేమ్ లేదు, టైం పడుతుంది. నార్మల్ అయిపోయింది. ఇంకా కర్రీ అయితే ఓకే, రెడీ అయిపోయింది. కుండలో ఉండే ఇది ఏంటంటే ఇంకా మనం ఆపిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు దీని మీద బాయిల్ అవుతానే ఉంటది. ఏ ఐటమ్ అయినా మనం అది చూసుకొని ఒక 10 minutes ముందు ఆపుకోవాలి. ఆ చేప ముక్కల్ని ఏదో డెకరేషన్ చేస్తుంది. ఇప్పుడు వండే చేపల్ని చూడండి, ఆ నీస్ నీళ్ళు కింద పడుతుంది. అందుకే ఇలా చేయి పెట్టాను, నా ఫేస్ కనిపిస్తుంది దీంట్లోంచి. తనంట అలా రౌండ్గా ప్లేట్లో పెట్టి అప్పుడు నేను వండానంట. అవును, ఓకే, నీ ఆనందం ఎందుకు కాదనాలి, మీ ఇష్టమైంది. అది నా తలకాయ అన్నమాట. మీ అంతే ఉంది, నా తలకాయనంట. ఇక్కడ చేపల పులుసు కోసం చేపల పులుసు మసాలా రెడీ చేసుకుందాం. పౌడర్ దానికోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు స్టవ్ ఆన్ చేసేసుకుని ముందుగా మెంతుల్ని వేస్తున్నా. నేను ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. మీరు తక్కువ క్వాంటిటీలో అయితే ఎవరెంత చేసుకున్నట్టయితే దానికి తగినట్టుగా కొద్దిగా వేసేసుకోండి. ఈ 3 కూడా ఫ్రై చేయాలి, కానీ 3 ఒకేసారి వేసి ఫ్రై చేసేవారు కాదు మా అత్తగారు. సపరేట్గానే ఫ్రై చేసేవారు. ఫ్రై అయ్యాక 3 కలిపేసి పౌడర్ చేయాలన్నమాట. ఇలాగా చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇలాగా ఫ్రై అయిన దాన్ని ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అలాగే లైన్గా అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అన్నీ అంటే నేను ఒక పెద్ద స్పూన్ ఉంటుంది అంత వేసాను, 2 స్పూన్ ఉంటుంది అనుకుంటా. టీ స్పూన్ 2 ఉంటాయి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే మెంతులు తక్కువగా వేసుకోవాలి, చేదు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవాల్ని ఫ్రై చేసుకుందాం, చిట్టపట్టలు ఆడించేద్దాం. ఇది ఫ్రై చేయాలా? అంటే మేము వేరేగా చేస్తాం మళ్ళీ. ఇది డ్రై ఫ్రై మాట. ఓకే.
అంటే పౌడర్ తయారు చేస్తున్నాను నేను, చేపల పులుసు పౌడర్ ఇప్పుడు. ఓకే, ఇది మన స్టైల్ అయితే కాదు, మా అత్తగారి స్టైల్. అదే అంటున్నాను. మా అమ్మగారి స్టైల్ అయితే అసలు ఏమి వేయము, ఓన్లీ ఉల్లిపాయలు, చింతపండు పులుసు, ఉప్పు, కారం అంతే మా అమ్మ చేసేది. మేమైతే కొబ్బరి కూడా వేసుకుంటాం. రాజమండ్రి మీ అమ్మగారు చేసేది చూసాను నేను. అవును, మా అత్తగారు చేసే ఈ పులుసులో కొబ్బరి పాలను యూజ్ చేస్తారు. కొబ్బరి పాల ఇంకా టేస్ట్ ఉంటుంది. ఇంకా టేస్ట్. నువ్వు చేపల్ని డెకరేషన్ చేసావా? అయిపోయింది. మరి చెప్పాలి కదా. అయిపోయింది, తీసారు. చూద్దాం. చాలా బాగా అసలు రౌండ్ వదిన ఫస్ట్ ఉంది. ఈ చుట్టూ మేమందరం, నా తలకే ఉందంట, చుట్టూ మేమందరం ఉన్నాం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చిటపట్లు ఆడేస్తున్నాయి ఇవి. ఎలా చిటపట్లు ఆడుతున్నాయి చెప్పనా ఆయిషా? నువ్వు మా తమ్ముడి మీద, నేను మా ఆయన మీద. నిజం అనుకుంటారు వాళ్ళు. తెలిసిందే కదా, ఎవరైనా అంతే కదా. భర్తల మీద చిటపటలు ఆడటంలోని ఆ మజాయే వేరు అసలు. అయినా లాస్ట్ పంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా. ఇలా ఒక్కొక్కటి వేపుకొని తీసేసేయాలి. ఎందుకంటే అన్ని కలిపేసి వేపితే ఒకటి వేగుతుంది, ఒకటి వేగదు మనకి. కాబట్టి ఇందులోనే అన్ని కలిపేచ్చు ఒకే దాంట్లో. అదే ఏ గుండాలే. అది అయిపోయింది. ఓకే, ఇది పౌడర్ కూడా చాలా సువాసన వస్తుంది. మెయిన్ పచ్చళ్ళు అన్నిటిలో మెయిన్ ఆవాల పౌడర్ వేస్తావా? రెండు వేస్తారు. ఇది కూడా అయిపోయింది. ఇది ఒక దాంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో జీలకర్రని ఫ్రై చేయాలి. జీలకర్ర కాస్త ఎక్కువే పడుతుంది మనకి, వేరే మసాలాలు ఏం వేయం కాబట్టి జీలకర్రని కాస్త ఎక్కువే వేసుకోవాలి. దీంట్లో కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తారా? లేదు, మా అత్తగారు నార్మల్ మిర్చితోటే చేసేవారు. నేను ఎక్కువ చేపలు తీసుకున్నాను కదా, ఎక్కువ చేపలు కదా, అది ఒక్కటే చేప తెలుసా నీకు? ఒకటే ఎన్ని కేజీస్ అది? 9 కిలోస్ చేప అది. అందుకే అంత పెద్దగా ఉంది. ఒక్క చేప అది చాలు. ఆ చేప పేరేంటి? ఇదేంటిది, నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావా? అదేం చేప? ఏమో అంత పెద్దగా ఉంది కదా. అది షాప్కి వెళ్తే రహు చేప అన్నారు. నేను తెచ్చేసాను, అంటే ఫ్రెష్గా ఉంది కాబట్టి తెచ్చేసాను. ఆయిషా అయిపోయిందా? అయిపోయింది. మనం ఏదైనా ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా చిన్న మంట మీద చేస్తే అవి మంచిగా మాడవు. చూసారా, ఇలాగ చిన్న మంట మీద మనం ఏదైనా సరే వేపుకోవాలి. ఇది చల్లారక మిక్సీ ఇది చల్లారాలి. ఎలా చల్లారి పెడతావు? ప్యాన్ పెట్టి. వద్దు, అవసరం చల్లారిపోద్ది పక్క నుంచి, అది ఇంకా చాలా టైం ఉంది. పసుపు, ఉప్పు వేసి మంచిగా దాన్ని బండ పైన పెట్టి, దాని చర్మం ఉంటుంది కదా, దాన్ని పెట్టి రుద్దించేసాను. ఆల్రెడీ క్లీన్డ్ అయిపోయింది. ఇంకోసారి ఏమైనా క్లీన్ చేయాలేమో అవసరం లేదు, ఇప్పుడే అయింది. నువ్వు జస్ట్ వచ్చే ముందే క్లీన్ చేసి. నేను చూడలేదు అందుకని. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మిక్సీ పట్టాలా? నువ్వు కిలోతో చేసినట్టయితే 3 ఉల్లిపాయలు, మీడియం సైజు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు వేసుకో. నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఇది మాత్రం నాకు లెక్క లేదు, నేను అందాజుగా వేసాను. ఈ 2 కూడా మిక్సీ మిక్సీ పట్టాక చూద్దాం. ఆయిషాకి ఉల్లిపాయలు, టమాటాలు రుబ్బమని చెప్పాను. అందులో వెల్లుల్లిపాయలను కూడా వేసి రుబ్బుకోవాలి. 1 కిలోతో చేసుకున్నట్టయితే చిన్న సైజు వెల్లుల్లిపాయలు సరిపోతుంది. 1 వెల్లుల్లిపాయ చిన్న సైజుది. ఆయిషా, ఇది కూడా వేసి అందులో రుబ్బాలి. సరే, ఓకే. నేను మా ఆయిషాకి అత్తగారు అన్నమాట, నా కోడలి పిల్ల, నాకు ఇంచగా సాయం చేస్తుంది. అయిపోయింది, ఉల్లిపాయలు మిక్సీ వేసేసాను. ఈ పౌడర్ కూడా అయిపోయింది. వదిన చెప్పకుండానే చింతపండు రసం కూడా తీసేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసుకున్నాము. ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. నేను పట్టుకుంటానులే. చేపల కూరలో ఆయిల్ ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎక్కువ వేసేయి. అలా అలా వేసేస్తాను. వేసి ఒక 10 కిలోలు తీసుకొచ్చేసి. ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? 10 కిలోలు కదా, ఇక్కడ ఇంతే ఉంది, అంతే వేస్తాను. ఓకే, గుడ్ గర్ల్. ఓకేనా, ఇప్పుడు కొంచెం మంట పెద్దది పెడతాం. ఇలాగే వేసుకోకూడదు, ఇలా ఉంచమన్నాను నేను, ఎందుకంటే పులుసు మరుగుతున్నప్పుడు ఇలాగే వేయాలి. ఇప్పుడు తాలింపులోకి కొద్దిగా తీసి వేసేద్దాం.
ఇందులో జీలకర్ర ఒక 2 స్పూన్లు చాలు. అవి మంచిగా చిటపటలాడుతున్నాయి. కాస్త అయ్యాక మనం ఉల్లిపాయ టమాటా వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది ఆయిల్ చూసా, ఆయిల్ వేరేగా వచ్చేసింది, సపరేట్ అయిపోయింది. అవును, ఆయిల్ సపరేట్ అయిపోయింది, పచ్చివాసన కూడా పోయింది. ఆయిషా చెప్పేసింది. పసుపు, మనది ఎక్కువ చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతున్నాయి. ఇందులో కారం కూడా ఎక్కువ పడుతుందండి. చేపల పులుసు అంటే అది కామన్, కారం ఎక్కువే ఉండాలి. దీన్ని ఒకసారి చూడు, కలర్ ఎలా మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు మంటని సిమ్ చేసేద్దాం. ఈ పేస్ట్ ఎప్పుడు వేయాలి? పేస్ట్ కదా, అది పౌడర్. అదే పౌడర్ ఎప్పుడు వేయాలి? కరెక్ట్ సమయానికి కరెక్ట్గా గుర్తు చేసిన మా ఆయుష, పౌడర్ ఇప్పుడే వేయాలి కానీ నువ్వు వేయకు, అందులో సగమే వేయాలి, సగం ఉడుకుతున్నప్పుడు వేయాలి. స్పూన్ ఇచ్చి సగం పౌడరు ఇప్పుడు వేసేసుకుందాం, మిగతా సగం తర్వాత. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇప్పుడు ఉప్పు ఇవే ఆయుష, ఇప్పుడు ఉప్పుని వేసేసుకుందాం. ఉప్పు తర్వాత కూడా చూసుకుని వేసుకోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు చిన్న చూసారు ఆయుష చూపించేసింది. బాహుబలి ఫిష్ అది. బాహుబలి ఏంటి ఈ గిన్నెలో ఈ ముక్కలు కూడా సరిపోవట్లేదు. ఇంకా పెద్దది కావాలా ఏంటి? ఇంకా పెద్దది కావాలి. మన బిర్యానీ గిన్నె పెట్టేయాలి. బిర్యానీ గిన్నె పెట్టేసింది, సరిపోయేది అది. ఆయుష చేప ముక్కల్ని వేసాం కదా, ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టి. సరే, ఈ కొబ్బరి పాలు కూడా ఉన్నాయి, అది ఎప్పుడు వేస్తారు? వెయిట్ అండ్ సీ. మీడియం ఫ్లేమ్ పెట్టేసాం కదా ఆయుష, ఒక 2 నిమిషాలు ఉంచుతున్నాను. 1 కిలోతో చేసుకున్నట్లయితే 1 నిమిషం ఉంచండి, మాడిపోద్ది. ఒక 2 నిమిషాలు ఉంచేసి తర్వాత దీంట్లో చింతపండు పేస్ట్ వేసేస్తా. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసేస్తున్నాను. ఇంత సరిపోయింది. ఇందులోని కొబ్బరి పాలు ఆయుష, ఇవి కొబ్బరి పాలు. మేమైతే కొబ్బరి మిక్సీలో వేసుకుంటారు. ఆ 1 కిలోగా చేసుకున్నట్లయితే సగం కొబ్బరిని పాలుగా తీసుకోవచ్చు. నేను ఇన్ని చేపలు కాబట్టి 2 కొబ్బరి పాలు, ఇవి 2 కొబ్బరిలా. అంటే ఇంకా నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఎస్, అంటే చూసుకుని వేసుకుందాం, నీళ్ళు అవసరం పడితే వేయాలి. నాకేమో అవసరం అన్నట్టు ఏమో అనిపించలేదు. లేదు కదా, బాగా ఇది. ఇప్పుడు మనం కలపకూడదు, ఉత్తి నేను సైడ్కి ఇలా నేను కలుపుతాను కానీ నువ్వు కలపకే ఎప్పుడు. లేదు, నేను అసలు ఏమి ముట్టుకోనికి అయిపోయింది. చేసుకున్నప్పుడు కూడా నిన్నే పిలుస్తావు, వచ్చి కలుపుతావు కానీ. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. నువ్వు చెప్పింది అదే కదా, నువ్వు కలపద్దే అన్నావు. అంటే చిన్న ముక్కలైతే కలిపేసుకోవచ్చు, విరిగిపోతాయి. దీన్ని చాలా స్మూత్ గా డీల్ చేయాలి. ఇది చాలా మా ఆయుషనేమన్నా అంటే నువ్వు ప్రతిసారి ఆయుష వస్తుంది మధ్యలో. ప్రతిసారి ఆయుష రాదు, నీ జీవితంలో ముందుగానే వచ్చేసింది. అంటే ఇప్పుడు ఒకసారి నేను ఇలాగా చాలా స్మూత్ గా కలిపాను, ఎందుకంటే పులుసు అంతా ఈవెన్ అయిపోతుంది. ఓకేనా? అయిపోయినాయి అన్ని ముక్కలన్నీ ములిగినాయి బానే. కాదు, ఇంకా నీళ్ళు వేయాలి ఆయుష. వేయాలా?
మా అత్తగారు చెప్పేవారు ఈ ముక్క అంతా అసలు నీళ్ళు ఇంకా ఎక్కువ వేసి ఉడికాక ఇలా ఇలా ఉండాలి మాట కర్రీ. ఇప్పుడు ఇందులో ఇలా చేప మునగాలి ఆయేష. అసలు ఏం కనిపించట్లేదు, చేప బాగానే మునిగింది. ఇలా మునిగి అప్పుడే ఇది బాగా ఉడకాలి. ఉడికాక మనకి చేప కనిపించాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. మనం ఘాటుని బట్టి, మా ఇంట్లో మా వారు మా పిల్లలు ఈ పచ్చిమిర్చిని తింటారు, మా మమ్మీ కూడా తింటారు, పుల్లగా టేస్ట్ బాగుంటుంది అని. కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నా. ఇందులో ఉడికితే చాలా టేస్ట్ వచ్చేస్తుంది. కొత్తిమీర వేసుకుందామా? యా, కొత్తిమీర వేసి ఇది ఇప్పుడు బాగా, ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టాను, ఇది బాగా కొత్తలు ఆడాక మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. మీడియం పెట్టాలి. మీడియంలోని కూడా ఒక 10 నిమిషాలు ఉంచాక చిన్న మంట మీద దీన్ని వదిలేయాలి. దీన్ని పట్టుకుని కూర్చోకూడదు, వదిలేయాలి. దాన్ని పట్టుకోలేము అయినా సరే వదిలేయాలి. తర్వాత మన స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళకూడదు, అది వదిలేయాలి. ఇప్పుడు ఇందులో ఈ కరివేపాకుని వేసేసుకుందాం. మా అత్తగారు కాడలతో పాటే వేసేవారు. ఇంకా 2 ఉన్నాయి. యా, కరివేపాకు ఎంత వేస్తే అంత ఘుమఘుమ. పేస్ట్ కాదు, పౌడర్. ఈ పౌడర్ అప్పుడే కాదు, ఈ పౌడర్ కొత్తిమీర మళ్ళీ మనం లాస్ట్ లో వేయాలి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం. కొంచెం అది నాకు ప్లేట్ ఇచ్చే, సగం ప్లేట్ కప్పేసి ఇది బాగా ఉడకాలన్నమాట. సగం ప్లేట్ ఇలా పెట్టి ఇప్పుడు వరకు హై ఫ్లేమ్ లో ఉంది, ఇప్పుడు మీడియం పెట్టేస్తాం. ఏం లేదు, ఎక్కువ ఉడికినా సరే. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే పోతాయి కదా, ఆయిషాకు ఒక పరీక్ష పెడుతున్నాను ఇప్పుడు నేను. ఏం పరీక్ష? ఇప్పుడు చిన్న గిన్నెలో వండుకున్నట్లయితే మనం మధ్యలో ఎలా కలుపుతాం? నేను చేప అనేది వండాను ఇంట్లో, ఈ రోజు వండాలి. ఇలా ఇలా కలపాలి. ఇప్పుడు ఆయిష ఈ గిన్నెని పట్టుకుని కలపాలి. అదే నీ టాస్క్ ఈ రోజు. మా హస్బెండ్ వస్తారా కలపడానికి? నీకు అవసరం లేదులే, ఇది కలపనవసరం లేకుండా నేనే స్మూత్ గా డీల్ చేసేస్తాను. ఎవరు కలపదు. నాకు అంత ఇది పెట్టదు, అంత పరీక్ష పెట్టదు. పొగుడుతున్నాను అదినా అంటే మీకు అనిపించట్లేదా? సరే, అయితే ఇది బాగా ఇప్పుడు ఉడకనిద్దాం. మీడియం ఫ్లేమ్ లో ఉంది కదా. తర్వాత చిన్న మంట పెట్టేసి, ఆ చిన్న మంట పెట్టబోయే ముందు కొత్తిమీర పౌడర్ వేసేసుకొని చిన్న మంట పెట్టేద్దాం. అప్పటి వరకు ఫ్యాన్ దగ్గర కూర్చుందాం. నాకు ఒక 10 నిమిషాలు పట్టింది. మీరు 1 కిలోగా చేసుకున్నట్లయితే ఒక 5-6 నిమిషాలు చాలు. ఎందుకంటే నేను చాలాసేపు పెట్టేశాను ఒకసారి, దాంట్లో ముక్కలన్నీ పేస్ట్ అయిపోయింది. నేను చేపల పులుసు చేయను. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు పైన ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మంచి ఘుమఘుమలు స్టార్ట్ అయిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు సిమ్ మంట పెట్టేసి ఆయిష ఒక 5 నిమిషాలు ఉంచేసి కట్టేద్దాం. కట్టేసి మరి దీని జోలికి రావద్దు మనం. ఓకేనా? ఓకే, డన్. ఇప్పుడు 5 నిమిషాలు సిమ్ మంట మీద పెట్టే ముందు ఇందులో ఇంకొకటి వెయ్యాలి. అయిపోయింది కదా అంతా. ఇది ఏమిటి అనుకుంటున్నావు? వెన్న. తెలిసిపోయింది అంటే నేను చెప్పేశాను. కాదు, తెలుస్తుంది చూస్తుంటే. యా, ఇది నాకు జంగారెడ్డిగూడెం నుండి మా వారి కజిన్ పంపించారు. నాకు చాలా ఇష్టమని పంపించారు. ప్యూర్ ఆర్గానిక్, ఇంట్లో తీసింది. పాపం వాళ్ళ అమ్మగారు తీశారు. స్వయంగా నాకు ఇష్టమని తీసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇప్పుడు బటర్ ని మనం ఒక 3 స్పూన్స్ వేసేసుకుందాం. వేసేసుకొని టేస్ట్ బాగా పెరుగుతుంది. ఈ బటర్ ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత కట్టేద్దాం స్టవ్. ఓకేనా? మూత మనం ఫుల్ గా పెట్టకూడదు, కొద్దిగా గ్యాప్ ఇద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఫుల్ గా పెట్టేద్దాం. ఏం ఫుల్ గా పెట్టే మూత మామూలు టైం కాదే ప్రకాశం. తర్వాత ఒక ½ అన్ అవర్ తర్వాత తిందాం మనం. ఓకే, మనం కాదు, మీరందరూ. మా ఉదయం తిన్నారు పాపం, అంత ఇదిగా వండారు కానీ. 1 hour later.
ఇప్పుడు చూద్దాం. మనం స్టవ్ ఆఫ్ చేసేసి అరగంట తర్వాత వద్దాం అనుకున్నాను, కానీ గంట అయిపోయింది కదా. అయిపోయింది, చాలాసేపు అయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో, ఉంది కదా. చాలా మంచిగా ఇలా నూనె తేలాలన్నమాట. చేపల పులుసు అంటే మనకి ఇలాగా ఆయిల్ ఉండాలి. మన బాహుబలి ఫిష్ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.